వీళ్ళంతా మన తాత ముత్తాతలు తాతలు 100 ఏళ్ళుగా మన పరువు ప్రతిష్టలు మోసుకుంటూ వచ్చారు. మోడీ వచ్చినా డాడీ వచ్చినా ఎవడు మన నాటినోడే లేడు. ఎంతవరకు అన్ని దేశాలను వణికించాం. ఇప్పుడు ఇండియా వంతు ఒక్కొక్కటి గులాబ్ జాములు గులకలు ఆడిపోవాలి. నా మాట విని నేను చెప్పించేయండి. మన గాలి అయితే 3 గంటలు, కాపర్ మీద అయితే 4 గంటలు, కార్డ్బోర్డ్ మీద అయితే 24 గంటలు, స్టీల్ మీద అయితే 2-3 రోజులు, ప్లాస్టిక్ మీద అయితే 3 రోజుల వరకు ఉంటాం. ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉండిపోకుండా ఎవడో తగులుకోండి, ఆడెళ్ళి ఇంకోటి తగులుకుంటాడు. అర్థమవుతుందా అన్నా? మన తాత ముత్తాతల్ని తరిమి కొట్టింది ఆ ఇండియా వల్లే అన్నా. నోర్మయ్, నాకు తెలియదు అనుకుంటున్నావా? మళ్ళీ గుర్చేయాలా నువ్వు? మీ అందరినీ 4 టీంల కింద డివైడ్ చేస్తున్నాను. ఒక్కొక్కడు ఒక్కొక్క వైపు వెళ్ళండి, మొత్తం ఇండియాని నలిపియండి. 3 days later. రేయ్, ఇండియాలో కేసులు చెక్ చేయరా. అన్నా, అన్ని దేశాల్లో కేసులు బంగారం రేట్ లాగుంటే ఇండియాలోనేటన్నా బిస్కెట్ ప్యాకెట్ అంత కూడా అవ్వట్లేదు. నా కొడుకులకు ఫోన్ చేయి, ఏం చేస్తున్నారో కొనుక్కో. హే, ఫేస్బుక్ లో నటాషా నా ఫోటోకి లైక్ కొట్టింది. ముందు ఫోన్ చేయరా. చేస్తున్నా అన్నా. ఫోన్ ఎత్తురా బాబు, రింగ్ టోన్ వినలేకపోతున్నా. హలో, ఏం పిక్తున్నావురా? అన్నా, 3 రోజులు అవుతుందన్నా, ఇదే గేట్ పట్టుకుని ఉన్నానన్నా. ఒక్కడ కూడా బయటకు వచ్చి గేట్ ముట్టుకోవట్లేదన్నా, ఇంటి నుంచి కదలట్లేదన్నా. आज रात 12 बजे से संपूर्ण लॉकडाउन होने जा रहा है। అమ్మడి మోడీ. Oh,